ఏపీలో దస్తావేజు లేకర్ల పెండౌన్ కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి రాము లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాము. థ్యాంక్ యూ కరణ్. తిరుపతిలో గత 2 రోజులుగా కూడా దస్తావేజు లేఖర్లు పూర్తిగా కూడా పెన్ డౌన్ చేశారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రూరల్ మన సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున స్టేట్ కాల్ పిలుపు మేరకు కూడా ధర్నా అయితే ప్రారంభించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా దీనికి సంబంధించి తమ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా నెరవేర్చాలనేటువంటిది పూర్తిగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసు కింద అంటే ఒక టెంట్ వేసుకొని టెంట్ దగ్గర తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి సేవలతో పాటు కూడా కక్షిదారుల స్వంత వ్యవహారమైనటువంటి దస్తావేజు తయారీ విధానాన్ని కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ జారీ చేసినటువంటి జీవో నెంబర్ ఏదైతే ఉందో 396ను కూడా వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దస్తావేజు లేఖలందరూ కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా పెన్ డౌన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. తిరుపతికి జిల్లాకు సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఒకవైపు రూరల్ కావచ్చు, మరోవైపు అర్బన్ ఏ కేంద్రాలు అయితే ఉంటాయో ఏ సంస్థలకు సంబంధించినటువంటి ఈ యొక్క దస్తా లేఖర్లు అయితే ఉన్నారో వీళ్ళు పూర్తిగా కూడా తమ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, గత 2 రోజులుగా కూడా మీరు ఈ యొక్క ధర్నాను అయితే కొనసాగిస్తున్నారు. 27వ తేదీ వరకు కూడా కొనసాగిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మీరు గవర్నమెంట్ ఏం కోరబోతున్నారు? యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులు చేయించడం నిరసన ఈ రోజు 2వ రోజుకి చేరిందండి. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇంతవరకు లభించలేదు. ఎవరో స్వప్రయోజనాల కోసంగా కొన్ని వేల మంది దస్తావేజుల లేఖరుని పొట్టను పెట్టుకోవచ్చు, వాళ్ళ పొట్ట కొట్టద్దనేసి ప్రభుత్వానికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. మా యొక్క విన్నపాన్ని మాకు మన్నించి మాకు ఈ వృత్తిలో ఉండేటట్టు చూడాలనేసి మేము ఆపరేటర్లని, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లు కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డును పడతాయండి. ఇది ప్రభుత్వానికి కూడా కొంచెం చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవహారంగా ఇది ఉంటది. మా కోరికలను అందరూ మన్నించి మాకు న్యాయం చేయవలసిందిగా, ప్రజలకు మరింత నాణ్యమైనటువంటి సేవలను అందించే విధంగా దస్తావేజు లేఖర్లకు పూర్తి బాధ్యతలని అప్పగిస్తూ, సో ఏదన్నా తప్పులు చేసిన వాళ్ళని కూడా అట్లా మేము బాధ్యులుగా ఉండే విధంగా దస్తావేజు లేఖర్లకు బాధ్యతలు అప్పగిస్తూ, మాకు లైసెన్సులు మంజూరు చేయిస్తూ, కక్షిదారులకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు గైడ్లైన్స్ ఉండే విధంగా ఉండాలనేసి మేము చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రి వారిని వేడుకుంటున్నామండి. సార్ ఏంటి సార్ అంటే మీ డిమాండ్ ఏంటి? మీరు 2 రోజులుగా కూడా కూర్చుంటున్నారు, కంటిన్యూగా కూడా 27వ తేదీ వరకు చేయబోతున్నారు. గవర్నమెంట్ వారు ప్రతిపాదించిన 396 జీవో ద్వారా దస్తావేజు లేఖర్లకే కాకుండా పార్టీల యొక్క ఆస్తులకు అన్నిటికీ విఘాతం కలిగించే విధంగా ఉండటం వల్ల ఆ జీవోను పూర్తిగా రద్దు చేసి మునుపటి స్థానంలో యథాతథ స్థితి కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇంకా గవర్నమెంట్ వారికి అవసరమైతే మమ్మల్ని లైసెన్సులు ఇచ్చి పూర్తి బాధ్యులుగా చేసి, మేము దానికి నిబంధనలకు లోబడి నడుచుకోకపోతే అప్పుడు మాత్రం మమ్మల్ని శిక్షించే విధంగా తగు రూల్స్ పెట్టి ఈ లైసెన్సుల వ్యవస్థను పునరుద్ధరించి ముందు సర్వీసులు ఏ విధంగా అయితే ఇస్తున్నామో దాన్నే కొనసాగించాలని కోరుకుంటున్నాం. సార్ నిన్నటి దినం సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తిరుపతి పర్యటనలో కూడా ఆయన్ని అడగడం అయితే జరిగింది. విలేకరులు ఆయన క్లారిటీగా చెప్పారు, వాళ్ళు దానికి సరైనటువంటి అర్హులైతే కాదు అనేటువంటిది అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అర్హులైతే గత కాలంలో అయితే SSC పాస్ తో మినిమం ఉండింది. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ డిగ్రీ క్యాండిడేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎవరు టైపింగ్ అలవాటు కానీ లేదు టెక్నాలజీ తెలియని వాళ్ళు కానీ ఎవరు లేరు. ఆల్మోస్ట్ 80% పీపుల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ టైపింగ్ నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది. ఒక 20% ఏదైనా ఉంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఉండాలి. 10th క్లాస్ అనేది అది ఎప్పుడో వెళ్ళిపోయింది, అది లేదు. అప్పుడు గత స్టాండర్డ్ లో మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉన్నది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ పైనే డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అర్హులే. అందుకు కొత్తగా ఇప్పుడు ఇంకా అర్హులు ఫలానోళ్ళు వీళ్ళు కాదు అనేదానికి లేదు. ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కరు 20-25 సంవత్సరాల అనుభవానికి మించిన వాళ్ళే ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఒక 10 మంది 10% ఉంటారు. వీటంతా కూడా పాత వాళ్ళని యథాతథంగా కొనసాగించారు.
మేడం మీరు చెప్పండి, మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే ఏం డిమాండ్ చేయబోతున్నారు? అంటే ఈ యొక్క 369 ఏదైతే ఉందో ఈ జీవో ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేటువంటిది అనేటువంటిది మీ యొక్క ఆర్తనాదాల ద్వారా కూడా చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. అవును సార్, 369 జీవో అయితే ఖచ్చితంగా మమ్మల్ని రోడ్డు పాలే చేసేలాగా ఉంది. ఎందుకంటే దస్తావేజ్ లేఖర్లకు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి భవిష్యత్ అంధకారం. ఇప్పుడు 369 నిన్న సీఎం సార్ ప్రెస్ మీట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఏమంటున్నారు, ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అన్నారు. అట్లాగే కొనసాగుతారు అంటున్నారు. బట్ ఫ్రంట్ ఆఫీస్ ఏం సేవలు అందిస్తుంది, బ్యాక్ ఆఫీస్ ఏం సేవలు అందిస్తుంది, దస్తావేజ్ లేఖర్లు ఏ విధంగా కొనసాగుతారు, ఇవన్నీ ఏం గైడ్ లైన్స్ లేదు. సార్ ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా దస్తావేజ్ లేఖర్లకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తామంటున్నారు. బట్ ఏ విధంగా, మాకు అది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అంటే దస్తావేజ్ లేఖర్లు వాళ్ళకి మాత్రమే ఉపాధి కల్పిస్తారా? మేమందరం ఏమవ్వాలి? వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒక్కొక్క రైటర్ దగ్గర 4-5 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరి లైఫ్ ఏమవ్వాలి? సో మేము అది దృష్టిలో పెట్టుకుని ప్రొటెక్షన్ చేస్తున్నాం తప్పించి గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగానో లేదా ఇంకొక ఉద్దేశంతోనో లేదా ఏదైనా చెడు ప్రభావితం చేసే విధంగానో మేమేది చేయట్లేదు. మా లైఫ్, మా జీవితం, మా వెనక ఉన్న పిల్లలు, మా వెనకున్న కుటుంబాలు, మా అవసరాలని బట్టి మేము చేసుకుంటున్నాం ఈ ప్రొటెక్షన్. అంతే తప్పించి వేరే ఉద్దేశంతో చేయడం లేదు. దయ ఉంచి 396 జీవో అని ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అంటున్నారు. బట్ ఆ గైడ్ లైన్స్ ఏంటి? ఫ్రంట్ ఆఫీస్ లో ఎవరు ఏ సేవలు అందిస్తారు, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు, ఏ విధంగా డాక్యుమెంటేషన్ జరుగుతుంది, అవన్నీ కూడా మాకు చెప్పాలి కదా సార్. కానీ అవి చెప్పకుండా సీఎం సార్ అందరికి ఇలా ఉంటుంది, అది ప్రైవేట్ పరం అంటున్నారు, అది దుష్ప్రచారం, అవి ఇవి అంటున్నారు. కానీ దుష్ప్రచారం మేము చేయడం లేదు సార్. బట్ మీరన్న ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ గురించి మాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఏ విధంగా ఎలా సేవలు అందిస్తారు, ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, దస్తావేజ్ లేఖర్లు, వాళ్ళ కింద పనిచేసే ఆపరేటర్లు, అసిస్టెంట్లు, ఇంకా తదితర వర్కర్లు ఉన్నారు. వాళ్ళందులో ఏ విధంగా పనిచేస్తారో మీరు గైడ్ లైన్స్ ఇస్తే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మేము ఈ దీక్షను మేము విరమించుకుంటాం, మాకు ఒక భరోసా కల్పిస్తే. అలాగే దస్తావేజ్ లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని అడుగుతున్నారు మా సీనియర్లు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఉంటారంటే మేము ఉంటాం. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ లైసెన్సులు పునరుద్ధరించారనుకోండి, మాకు భరోసాగా ఉంటుంది, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ కింద మేము పనిచేస్తాం అనే ఉద్దేశంతో మేము ధైర్యంగా ఉంటాం. సో మాకు దయ ఉంచి గవర్నమెంట్ వారు ఈ 396 జీవో ద్వారా మాకు ఈ గైడ్ లైన్స్ ని ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అంటున్నారు, అవి మాకు డీటెయిల్స్ గా మాకు ఇస్తే సంతోషంగా మేము ఈ దీక్షను విరమిస్తామని చెప్తున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఇంతకీ ఈ యొక్క అజిటేషన్ స్టార్ట్ ఇప్పటికే 48 అవర్స్ అవుతుంది. మీరంతా కూడా ఆ తిండి నిద్రాహారాలు కూడా మారి దీంట్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 7 రోజుల పాటు 21 తేదీ నుంచి 27 తేదీ వరకు కంటిన్యూ అయితే ఇది చేయబోతుంది అంటున్నారు సార్. 7 రోజులు కాదండి, 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు నిరవధికంగా సమ్మె చేయాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖరుల సంఘం పిలుపు మేరకు మేము 11 రోజులు సమ్మెకు పూర్తిగా సహకరించి ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు టెంట్ వేసుకొని ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు 25 మంది దస్తావేజ్ లేఖర్లకు అసిస్టెంట్లు, మొత్తం ఓవరాల్ గా ఒక్కొక్క ఆఫీస్ దగ్గర 100 నుంచి 150-200 మంది వరకు మేము ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఏదైతే 396 జీవోని తీసుకొచ్చారో ఆ జీవోని రద్దుపరిచి దస్తావేజ్ లేఖను పునరుద్ధరిస్తూ మా యొక్క జీవనభుక్తిని కోల్పోకుండా మమ్మల్ని కాపాడతారని ఆశిస్తున్నాం. పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రభుత్వం వారికి విన్నవించుకోవడం ఏమనగా దస్తావేజ్ లేఖను యథావిధిగా కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేసేటట్టు మమ్మల్ని మా జీవనభుక్తిని కాపాడుతారని మరీ కోరి ప్రార్థించుచున్నాం. ఏంటండి ఈ యొక్క 396 జీవో ఏదైతే ఉందో, అంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఒక క్లారిటీ ఇవ్వటం లేదనేటువంటిది వీళ్ళ యొక్క వాదన. అంటే 396 చెప్తూ ఉన్నారు. ఆ 396 ఫ్రంట్ ఆఫీస్ కావచ్చు, బ్యాక్ ఆఫీస్ అంటే ఈ రెండు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి దస్తా లేఖర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏం నడుచుకోవాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించాలి అనేటువంటి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ చెప్తున్నారు. అయితే ఈ 396 కొనసాగితే, కంటిన్యూ అయితే కూడా పూర్తిగా కూడా వారి యొక్క కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయి.
తమ సీనియర్లు ఏదైతే ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నారో దాన్ని కూడా ఈ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తే మేము కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే పూర్తిగా ప్రభుత్వం 396 ద్వారా ఏం చెప్పబోతుంది అనేటువంటిది ఒక క్లారిటీ అయితే ఏమంటున్నారు. ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు వేకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడకుండా ప్రభుత్వం మరొకసారి ఆలోచించి 396 ని పునరుద్ధరించాలనేటువంటిది ఈ యొక్క ప్రధాన డిమాండ్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.